మహాశివరాత్రిలోపు ఈ శివకథలను విని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. భక్తి శ్రద్ధలతో ఈ కథలను ఆలకించండి. పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనేటటువంటి ఒక గృహస్థుడు ఉండేవాడు. అతను మహాశివభక్తుడు. రోజు కూడా తమ ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి ఈ శివదేవుడు వెళుతూ ఉండేవాడు. అయితే ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చినటువంటి ఒక కుంచెడు పాలను ఆలయానికి తీసుకొని వెళ్ళేవాడు. పరమేశ్వరుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేస్తూ ఉండేవాడు. అలా భక్తితో స్వామివారికి నమస్కరించి ఆపై ఆ పాలను ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు. ఈ విధంగా పరమ నిష్టతో ప్రతిరోజు కుంచెడు పాలను ఆ పరమేశ్వరుడికి ఆరగింపు చేస్తూ ఉండేవాడు. స్వామిని అర్చిస్తూ ఉండేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసినటువంటి ఒక పని పడుతుంది. దాంతో తాను నిష్టగా చేసేటటువంటి శివపూజ, అలాగే పరమేశ్వరుడికి పాలను నివేదించేటటువంటి పని ఏ విధంగా చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైనటువంటి తన కూతుర్ని దగ్గరకు పిలుస్తాడు. పాపా, మేము ఊరికి వెళుతున్నాము. ఊరి నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి పని ఉంది. అదేమిటి అంటే, మనము ప్రతిరోజు కూడా శివాలయంలో పరమేశ్వరునికి పాలను ఆరగింపు చేస్తూ ఉంటాం. ఆ పని కూడా నువ్వే చేయాలి అని జాగ్రత్తగా కాచి చల్లార్చినటువంటి మంచి గోవు పాలను ఒక కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి తీసుకుని వెళ్ళాలి. అక్కడ స్వామివారికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ, ఇది మన నియమం తల్లి, వ్యర్థం కానివ్వవద్దు. ఆటలని పాటలని అటూ ఇటూ పరిగెత్తకుండా, సావాసగతులతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పినటువంటి ఈ పనిని చక్కగా చెయ్యమ్మా. మరిచిపోవు కదూ, మా బంగారం కదూ అంటూ గడ్డం పట్టుకొని బ్రతిమలాడి మరి ఆ పాపకు చెబుతాడు. ఆ విధంగా గుడికి వెళ్ళేటటువంటి పనిని పాపకు అప్పగిస్తాడు శివదేవుడు. పాప కూడా అందుకు సరేనని చెబుతుంది. శివదేవుడు భార్యతో కలిసి పొరుగురుకు వెళతాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగగాచి చల్లార్చి సరిగ్గా కొంచెడు పాలను చక్కగా కొలుచుకొని ఒక గిన్నెలో పోసుకొని ఆ గిన్నెను చేత పట్టుకొని తను కట్టుకున్నటువంటి పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి ఆలయానికి చేరుకుంటుంది. గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి శివలింగమూర్తి ఎదుట పాల గిన్నెను ఉంచి 2 చేతులు ఎత్తి స్వామివారికి మొక్కుతుంది. పాల వైపు చేతులు చూపిస్తూ, శివయ్యా, ఇవిగో పాలు, నీకోసమే తీసుకుని వచ్చాను, ఆరగించవయ్యా అంటూ పరమేశ్వరుడి కేసు చూసి చెప్తుంది. చెప్పిన తర్వాత మనసులో ఈ విధంగా అనుకుంటుంది. నా పిచ్చి కాకపోతే నేను ఎదురుగా నిలబడి ఉంటే ఆ శివయ్య ఏ విధంగా తాగుతాడు అంటూ కాస్త పక్కకు జరిగి చాటుగా నిలబడి అలా చూస్తూ ఉంటుంది. తర్వాత కాసేపు అయిన తర్వాత వచ్చి ఆ గిన్నెలోకి చూస్తుంది. కానీ గిన్నెలో ఉన్నటువంటి పాల వైపు విచిత్రంగా చూసింది. ఎందుకంటే శివయ్య పాలు తాగలేదు. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే కదా తీసుకుని వచ్చాను. తాగడానికి ఏమిటి ఇబ్బంది? పాలు అలాగే ఉన్నాయి, తాగవా? తాగు తాగు అంటూ ఆ పరమేశ్వరుడి కేసు చూస్తూ పురమాయిస్తూ ఉంటుంది. పరమేశ్వరుడు తాగలేదే, చిన్నపిల్ల కదా. ఆ పాపకు చింత మొదలవుతుంది. అమ్మా నాన్నలు మరీ మరీ చెప్పి వెళ్ళారు. వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను కదా. ఎక్కడైనా ఏమైనా లోపం జరిగిందా? పరమేశ్వరుడేమో ఈరోజు పాలు తాగడం లేదే. ఇక దాంతో ఆ పాపకు భయం పట్టుకుంటుంది. పరమేశ్వరుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినవలసి వస్తుంది కదా. అలా శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు? తాగవయ్యా శివయ్య, ఓ లింగమూర్తి అంటూ ప్రాధేయపడుతుంది. పాలు సరిగ్గా కాచలేదా? పోనీ రుచిగా లేవా? సద్దిపాలనుకుంటున్నావా? పొద్దెక్కిందా? లేక పొగవాసన వస్తుందనా? నీళ్లు కలిపాననా? ఆవు పాలు కాదనా? పోనీ ఆకలిగా లేదా? లేదంటే ఈ పాలు కుంచెడు లేవనా? నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నాననా? ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలు పెడుతుంది. పరమశివ, పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు? ఆకలిగా లేదా? పోనీ అదైనా నోరు తెచ్చి చెప్పాలి కదా. పోతే పోని ఒక్క గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ ఆ పాప పరమేశ్వరుణ్ణి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇదిగో, నువ్వు కనుక పాలు తాగలేదే అంటే మా అమ్మా నాన్నలు నన్ను తప్పకుండా కొడతారు. అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా తాగవయ్యా.
నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని నన్ను ఈ విధంగా సాధిస్తున్నావు కదూ. ఇవి కాక ఇంకేమైనా కావాలా? అడుగు, నిమిషంలో తీసుకుని వస్తా. కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు శివయ్యా. ఓ లింగమూర్తి, మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా. మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసేటటువంటి వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళమ్మ ఏ విధంగా బుజ్జగిస్తుందో ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆ విధంగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రతిమలాడుతూ ఉంటుంది. చివరకు ఏడుస్తుంది. ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకుంటూ ఉంటాడు. కానీ పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అంటూ చూస్తూ ఉంటాడు. ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడంటండి. అయినా పరీక్షిస్తూ ఉంటాడు. పాప మాత్రం కింద పడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఈ పరమేశ్వరుడు పాలు తాగమంటే బెల్లం కొట్టినటువంటి రాయిలా ఉన్నాడే. నాన్నగారు వస్తేనేమో నన్ను కోపగించుకుంటారు అంటూ ఏడుస్తూ ఉంటుంది. స్వామి వైపు చూస్తూ, మా వాళ్ళు నన్ను చంపేస్తారు, నువ్వు ఈ పాలు తాగలేదే అంటే నేనేదో పొరపాటు చేశానని చెప్పి మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పినటువంటి ఈ పనిలో ఆటంకం కనుక ఎదురైతే, అసలు ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో నేను చావడం ఖాయం. అంతకంటే ఇక్కడే ఇదిగో నీ ముందే చావడం మేలు అంటూ తన తలను ఆ శివలింగానికేసి బాదుకుంటుంది. సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా ఆ పాపను పట్టుకొని ఆపుతాడు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడి ఉంటాడు. గిన్నెను తీసుకొని పాలన్నీ తాగేసేస్తాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతులు వేస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. కానీ ఆ రూపం అరుదైనది. ఆ పాపకు మాత్రం తెలియదు కదా, ఆయన దేవుడని, పిలిస్తే పలుకుతాడని, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందిస్తూ ఉంటుంది ఆ పాప. పాప తండ్రికి అనుకోకుండా ఒకనాడు ప్రయాణం కాస్త 4-5 రోజులవుతుంది. ఆ విధంగా పాప ప్రతిరోజు కూడా తానే పాలు తీసుకొని రావడం, పరమేశ్వరుడికి నివేదించడం, అది ఆ శివయ్యకు బాగా నచ్చింది. ఈ విధంగా ప్రతిరోజు పాలు తీసుకొని రావడం, పరమేశ్వరుడు త్రాగడం జరిగిపోతూ ఉంటాయి. ఒకనాడు ఊరు వెళ్ళినటువంటి ఆ పాప తల్లిదండ్రులు తిరిగి వస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ పాప పాలను పరమేశ్వరుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళుతూ ఉంటుంది. అమ్మా నాన్నను చూసి ఎగిరి గంతులు వేస్తుంది. అంతలో శివదేవుడు పాప చేతిలో ఉన్నటువంటి పాల గిన్నెను చూస్తాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడికి వెళుతున్నావు అంటూ సందేహంగా అడుగుతాడు. పాప గుడిలో పరమేశ్వరుడు పాలు తాగినటువంటి వ్యవహారం అంతా కూడా చెబుతుంది. శివదేవుడు పాప మాటలను మాత్రం ఏమాత్రం నమ్మలేదు. పరమేశ్వరుడు పాలు తాగడం ఏమిటి? నువ్వు ఏదో అబద్ధం చెబుతున్నావు. పరమేశ్వరుడు పేరు చెప్పి నువ్వే తాగేశావా? లేదా నిజం చెప్పు. శివుడికి నేను చేసేటటువంటి వ్రతాన్ని నేలపాలు చేసావు కదూ అంటూ ఆగ్రహంతో తన కూతురును అనరాని మాటలను అంటాడు. ఇక పాప ఎంత చెప్పినప్పటికీ కూడా పాప మాటలు నమ్మనటువంటి ఆ శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి తీసుకుని వెళ్తాడు. రోజుటిలాగే ఆ పాప పాలను ఆరగించవయ్యా అంటూ శివయ్యను పిలుస్తుంది. స్వామి మాత్రం పలకలేదు, ఉలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరానంత కోపం వస్తుంది. ఓసి, రోజూ కూడా పాలను నువ్వే తాగుతూ ఆ శివుడు తాగుతున్నాడని చెబుతావా? మరి రోజూ తాగేటటువంటి ఆ శివుడు ఈవేళ తాగలేదే? కనీసం చూడను కూడా చూడలేదు. కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదానా! ఎంత శివద్రోహం చేశావే! శివుడికి తెచ్చినటువంటి పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెబుతా. ఎంత నాటకం ఆడావే! నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీ పొట్టను ఇప్పుడే చీలుస్తా అంటూ ఆక్రోశంతో ఆ పాప మీదకు ఉరుగుతాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోతూ ఉంటుంది. ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ ఓ లింగమూర్తి, ఓ లింగమూర్తి అనుకుంటూ ఆ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇదిగో నేనున్నాను అంటూ భయపడుకు అత్యంత దయతో ఆ మహాలింగమూర్తి పాప మీద ఉన్నటువంటి వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరుస్తాడు. పాప అందులోకి చొరబడుతుంది. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకుంటాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలికి లాగబోతాడు. అప్పటికే ఆ పాప పరమేశ్వరునిలో ఐక్యమైపోతుంది. వెంటనే ఆ దివ్యలింగం, ఆ పాప మాయమైపోతాయి. ఎంతో నిశ్చలమైనది ఆ పాప యొక్క భక్తి, అమాయకత్వం. అదే కదా పరమేశ్వరునికి కూడా ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది? ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనేటటువంటి పేరుతో స్తుతించబడింది. ఇది గోడగూచి యొక్క వృత్తాంతం.
ఇప్పుడు మరొక శివలీల గురించి తెలుసుకుందాం. పూర్వం పాండుపురం అనేటటువంటి ఒక ఊరిలో అనేక మంది బ్రాహ్మణులు నివసిస్తూ ఉండేవారు. ఆ ఊరి పక్కనే ఉన్నటువంటి మాలపల్లెలో ఒక నిరుపేద వృద్ధురాలు జీవిస్తూ ఉండేది. ఆమెను అందరూ గుడ్డెవ్వ అంటూ పిలుస్తూ ఉండేవారు. ఆమె గొప్ప శివభక్తురాలు. పేదరికమే కాకుండా ఆమెను పట్టిపీడించేటటువంటి భయంకరమైనటువంటి కుష్ఠరోగాన్ని కూడా సహిస్తూ శివనామస్మరణ చేస్తూ కాలం గడుపుతూ ఉండేది. ఒకనాడు ఆమెకు పనిపడి పాండుపురానికి వెళ్ళవలసి వచ్చింది. కుష్ఠరోగంతో ఆమె శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా భయంకరంగా పుళ్ళుపడి ఉంటాయి. కాళ్ళు చేతుల వేళ్ళు కొన్ని ఊడిపోయి ఉంటాయి. శరీరం నుండి విపరీతమైనటువంటి దుర్గంధం వస్తూ ఉంటుంది. ఆమెను చూసి ఆ ఊరిలో ఉన్నటువంటి బ్రాహ్మణులు జాలి పడేటటువంటి బదులు తిట్టిపోస్తూ ఉంటారు. అంత రోగగ్రస్తురాలివి ఊరిలోకి ఎందుకు వచ్చావు? నీ వ్యాధి మా అందరికీ కూడా అంటించడానికా? మేము కనీసం పిల్లా పాపలతో అయినా సుఖంగా ఉండేందుకు నీకు ఇష్టం లేక ఇక్కడికి వచ్చావా? ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ నానా దుర్భాషలు ఆడి ఆమెను ఆ ఊరి నుండి వెళ్ళగొడతారు. పాపం గుడ్డెవ్వ శారీరక కష్టానికి తోడు వాళ్ళ మాటలతో మనసు కూడా వికలమై ఇక తను జీవించి ఉండడం వ్యర్థమని చెప్పి నిర్ణయించుకొని ఆ ఊరిలో కొలువు తీరి ఉన్నటువంటి సోమేశ్వరుని చెంత ప్రాణత్యాగం చెయ్యాలి అని చెప్పి వేగంగా శివాలయం వైపు అడుగులు వేస్తుంది. ఆ క్షోభలో దారి తెన్ను చూసుకోక పడిపోతూ ఉంటే దోవలో రాళ్ళు తగిలి ఆ శరీర అవయవాలు తెగిపోతూ ఉంటాయి. కాళ్ళ వేళ్ళు ఊడిపడి నడవడానికి రాక పాక్కుంటూ శివా నీవే దిక్కు అంటూ శివాలయానికి చేరుకుంటుంది. ఆమె భక్తికి మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని అడుగుతాడు. నీ దర్శన భాగ్యం లభించింది, ఇది చాలదా నాయనా, ఇక నాకేం వరం కావాలి అంటూ పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ ఉంటుంది. ఆమె భక్తికి ఆశ్చర్యపోయినటువంటి పరమేశ్వరుడు ఆమె రోగాన్ని తీసివేసి ఆరోగ్యవంతమైనటువంటి శరీరాన్ని ఆమెకు ఇచ్చాడు. అంతేకాకుండా ఆమె కోరకుండానే నీ రోగమంతా నిన్ను అవమానించిన వారికి పంచానులే అని అంటాడు. గుడ్డెవ్వ శేష జీవితాన్ని సుఖంగా గడపమని చెప్పి ఆనతినిస్తాడు. గుడ్డెవ్వ తన ఇంటికి చేరి తన సాధారణ జీవితాన్ని చక్కగా గడపసాగింది. పాండుపురంలో గుడ్డవ్వను ఎవరైతే దూషించారో వారందరికీ అకస్మాత్తుగా కుష్ఠరోగం వచ్చి నానా బాధలు పడుతూ ఉన్నారు. ఆ తరువాత గుడ్డవ్వకు పరమేశ్వరుడు ప్రత్యక్షమైనటువంటి సంగతి, ఆమె రోగం పోయినటువంటి సంగతి తెలుస్తుంది. ఆమెను నిందించడం వలనే ఆ రోగం వచ్చింది అని చెప్పి పశ్చాత్తాపపడి అందరూ వెళ్ళి ఆమెను శరణు వేడుకుంటారు. తమ తప్పును క్షమించమని వేడుకుంటారు. సున్నితమైనటువంటి మనస్కురాలైనటువంటి గుడ్డెవ్వ తన ప్రార్థనతో పరమేశ్వరుడు వారి రోగాన్ని కూడా నశింపచేశాడు. భక్తికి సౌశల్యానికి మించినటువంటి సాధన ఏదీ లేదని అందరూ తెలుసుకుంటారు. కాంచీపురంలో సిరియాలు అనేటటువంటి ఒక వీర శైవ భక్తుడు ఉండేవాడు. ఆయన నిత్యము 5 జంగమయ్యలకు తృప్తికరంగా భోజనం పెట్టినట్టు తరువాతనే తాను భోజనం చేసేటటువంటి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. ఆ విధంగా ప్రతిరోజు 5 జంగమ దేవరులకు వారు కోరినటువంటి భోజనాన్ని పెట్టి వారు కోరినటువంటి వస్తువులను ఇచ్చి తృప్తిపరుస్తూ ఉండేవాడు. ఆ సిరియాలు భక్తి ఎంతటితో తెలుసుకోవాలనేటటువంటి ఆశతో పరమేశ్వరుడు ఒకనాడు జంగమదేవర వేషంలో సిరియాలకు కనిపిస్తాడు. సిరియాలు ఆయనకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి తమ ఇంటికి అతిథిగా భిక్ష స్వీకరించేందుకు ఆహ్వానిస్తాడు. పరమేశ్వరుడు సిరియాలు ఇచ్చేటటువంటి ఆతిథ్యానికి అంగీకరించే ముందు ఆయనను మాటలలో దింపి నెమ్మదిగా విషయం బయటపెడతాడు. నీ వ్రతం సంగతి విన్నాను, దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వ్రతభంగం కాకుండా నిర్వర్తిస్తున్నావని విని సంతోషించాను. అలాగే నాకు కూడా ఒక వ్రతం ఉంది, కానీ దానిని నెరవేర్చేటటువంటి గృహస్థులు నాకు ఎవ్వరూ కనిపించలేదు. మాంసాలన్నింటిలోనూ నరమాంసం చాలా రుచిగా ఉంది అని అంటుంటారు. అంతేకాదు, మృగమాంసాన్ని తినేటటువంటి పులి కూడా అదృష్టవశాత్తు ఎప్పుడైనా మనుష్య మాంసం తిన్నట్లయితే అప్పటి నుండి ఇక మృగమాంసాన్ని ఇష్టపడకుండా కేవలం నరమాంసం కోసమే దారి కాచి మరీ మనుషులను చంపుకొని తింటుంది. కాబట్టి మాకు కూడా నరమాంసంతో భిక్ష ఇచ్చిన వారి ఇంట మేము తప్పకుండా భిక్షను స్వీకరిస్తాం, లేదా నీళ్లు తాగి ఉపవాసం ఉంటాం. మేం వ్రతం పట్టినప్పటి నుండి మా కోరిక ప్రకారం ఒక కోమలమైనటువంటి బాలకుణ్ణి మాంసమును మాకు వండి పెట్టువారు ఎక్కడా కనిపించక అప్పటి నుండి ఇప్పటి వరకు భోజనం చేయకుండా ఉపవసిస్తూ ఉన్నాం. కాబట్టి మా కోరిక తీర్చువారి కోసం వెతుక్కుంటూ ఊరూరా తిరుగుతూ ఉన్నాం.
నీకు అలాంటి సామర్థ్యం కనుక ఉంటే మాకు భోజనం పెట్టు, లేకపోతే వెళ్ళి వస్తాం అని అంటాడు. లేవబోయినటువంటి ఆ జంగమదేవరవాసి ఆ మాటలన్నీ ఆలకించినటువంటి సిరియాలు, స్వామి, దీనికోసమా ఇంత విచారం ఎందుకు? నాకు 12 ఏళ్ల పుత్రుడు ఉన్నాడు. వాని మాంసంతో మీకు భోజనం పెట్టి మిమ్మల్ని తప్పకుండా తృప్తిపరుస్తాను. కొంచెం సేపు ఇక్కడే విశ్రమించండి అని చెప్పి సిరియాలు ఇంటికి వెళ్ళి భార్యతో విషయం చెప్పలేక తడబడుతూ నుంచొని ఉండిపోతాడు. ఆమె బలవంతం మీద ఎలాగో జంగమదేవుడు కోరినటువంటి ఆ కోరిక గురించి చెబుతాడు. ఆమె లేచి, ఎందుకిలా బాధపడతారు? కోరినవాడు మహేశ్వరుడు, ఇచ్చువాడు నా హృదయేశ్వరుడు. మీ పుత్రుని మీద నాకున్నటువంటి స్వతంత్రం మీకు లేకుండా పోతుందా? ఇక ఆలస్యం చేయవద్దు అని చెబుతుంది. ఒక పరిచారికను పంపించి పాఠశాలలో చదువుకుంటూ ఉన్నటువంటి తమ కుమారుని పిలిపిస్తారు. పాఠశాల నుండి వచ్చినటువంటి కుమారుణ్ణి తల్లి ఒడిలో కూర్చోబెట్టుకొని తలనిమురుతూ మంచి మాటలను చెబుతూ మధ్యలో భర్తకి సైగ చేస్తుంది. అదేమిటి అంటే, వెనుక నుండి కత్తితో కొడుకు తలను తుంచమని చెప్పి సైగ చేస్తుంది. భర్త అలాగే చేయగా ఆమె నమ్మక ద్రోహం చేసి తెగవేసినటువంటి కొడుకు తలను దాచి శరీరంలోని మాంసం కండలను ముక్కలుగా కోసి రుచిగా వండి మిగతా భక్ష బోధ్య లేహ్యాలతో భోజనం సిద్ధం చేసి ఉంచుతుంది. శివపూజ చేసుకున్నటువంటి సిరియాలు జంగమదేవులను పిలుచుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు. ఒక చెట్టు కింద స్నానం పూర్తి చేసుకొని జపం చేసుకుంటూ ఉన్నటువంటి ఆ జంగమదేవులను చూసి, స్వామి, దయచేయండి, సర్వము సిద్ధమయ్యాయి, మీరెక్కడ ఉన్నారు అంటూ వెతుక్కుంటూ వచ్చాను అని మర్యాదగా ఆహ్వానిస్తాడు. అప్పుడు జంగమయ్య, మా కోసం వెతకడం దేనికి? ఇక్కడ అక్కడ అని ఏమిటి? ఎక్కడ చూసినా మేమే ఉంటాం. అయినా మాలాంటి జంగమలకు మీ వంటి గృహస్థులు పట్టుగొమ్మలు అంటూ సిరియాలను మెచ్చుకుంటూ అతనితో బయలుదేరి వెళతాడు. ఇంటికి వచ్చినటువంటి అతిథిని శివపూజ చేసుకోమని చెప్పి సిరియాలు చెప్పినా విననటువంటి అతని చేత తానే కావలసినటువంటి పదార్థాలన్నీ ఇచ్చి బలవంతంగా శివపూజ చేయిస్తాడు. జంగమయ్య తన కోసం వండినటువంటి పదార్థాలు చూపించమని చెప్పి పట్టుబట్టగా సిరియాలు భార్య ఒక పాత్రలో బాలకుని మాంసంతో వండినటువంటి కూరను తీసుకుని వచ్చి ముందు పెడుతుంది. దానిని చూసినటువంటి జంగమయ్య, దీనిలో తలకాయ మాంసమేది? అదే కదా చాలా రుచిగా ఉండేది. మాంసం తినేవారు పట్టణాలలో మాంసం అమ్మేటటువంటి కటిక వాళ్ళ నుండి మేక తలలు ఆశగా కొనుక్కొని తీసుకుని వెళ్ళడం నేను చాలాసార్లు చూశాను. అది లేనటువంటి ఈ మాంసం నాకెందుకయ్యా అంటూ లేచిపోబోయినటువంటి అతనిని బ్రతిమాలి ఆ శిశువు యొక్క శిరస్సును తెచ్చి, దేవా, ఇది కేశాలతో నిండి ఉంది. పూర్వం అగస్త్య మహర్షికి ఒక ముని నరమాంసం పెట్టి అతనిచే శపింపబడ్డాడు కదా, అందులకే ఇది చెయ్యలేదు. ఇప్పుడే ఈ తలను వండి తప్పకుండా తెస్తాను అని చెప్పగా అతని భార్య కూడా ఆ తలకాయను తొందరగా వండి తీసుకుని వస్తుంది. ఆ కపట జంగమయ్య సిరియాలతో, ఓ శెట్టి, నువ్వు నీ అర్ధాంగి నా పట్ల కనబరుస్తున్నటువంటి ఈ దృఢభక్తికి, మీరు చాలా వేగంగా సమకూరుస్తున్నటువంటి ఈ పదార్థాలకు నేను చాలా సంతోషించానయ్యా. కానీ ఇంకొక పని కావాలి. నా కుడి పక్కన నువ్వు కూడా కూర్చొని నీ అర్ధాంగి వడ్డిస్తూ ఉండగా మన ఇద్దరం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భుజించాలి. అలా అయితే సరి, లేకపోతే నేను పోయి వస్తాను అంటూ మరలా లేవబోతాడు. నోట మాట రాక బాధపడుతూ ఉన్నటువంటి ఆ సిరియాలు దగ్గరకు వెళ్ళి అతని భార్య, ఎందుకిలా బాధపడతావు? మన చేతులారా మనం చంపుకున్నటువంటి కొడుకు ఆ మాంసం తినడం తప్పేమన్నా అవుతుందా? తప్పు కాదు కదా. జంతువధ చేయువారు ఆ జంతువు మాంసం తాము భుజించినా తప్పు లేదు అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు కదా అని అతన్ని కాస్త శాంతపరిచి ఇద్దరికీ ఆసనాలు వేసి వెండి పల్లారాలలో కుమారుని మాంసంతో సహా సకల పదార్థాలను వడ్డించి ఆరగించమని చెప్పి చెబుతుంది. ఈశ్వరుడు వారి భక్తిని మనసులోనే గొప్పగా మెచ్చుకుంటూ ఇతను దేనికి వెనుకాడలేదు. ఇతని భార్య ఇతనికన్నా సాహసిగా ఉందే. స్త్రీలకున్నటువంటి మనోనిబ్బరం పురుషులకు ఉండదు కదా, వీళ్లను మోసం చేయలేము అని ఆలోచించి సిరియాలతో, అవునై శెట్టి, ఇంట్లో అన్నీ సమకూర్చారు. ఇక మనం భోజనం చేయడం ఒక్కటే తరువాయి. కానీ ఇంకొక గొప్ప లోపం ఉందోయ్. దానిని కూడా తీరిస్తే సుఖంగా నీతో పాటు విందును ఆరగించి నా దోవన నేను వెళ్ళిపోతాను. ప్రపంచంలో ఎవరైనా సరే తమ ఇంట్లో విందును ఏర్పరిచినప్పుడు పుత్రమిత్ర కలత్ర దాస దాసీ జనాలతో కలిసి తింటూ ఆనందించాలి కదా. నీకు కుమారుడు ఉన్నాడు అని చెప్పావు కదా, అతనిని కూడా పిలువు, వారితో కలిసి విందును ఆరగిద్దాం అని అంటాడు. సిరియాలు కన్నీళ్లు ఉబికి వస్తూ ఉండగా దీనమైనటువంటి స్వరంతో, మహేషా, నా స్థితి మీకు తెలిసి కూడా మీరు ఈ విధంగా నన్ను తిప్పలు పెట్టడం తగునేనా?
నాకు ఒక్కడే కొడుకున్నాడని, వాడి మాంసం మీకు విందుగా మీ ముందు ఉంచానని ముందే చెప్పాను కదా, అదే చేశాను కూడాను. వాడెక్కడికన్నా వెళితే తప్పకుండా పిలిచేవాడిని. చనిపోయినటువంటి కొడుకును ఎలా పిలవగలను? అసలు పిలిచినా వాడెలా వస్తాడు? ఈ ఆలోచనలన్నీ మానుకొని మీరు భోజనం చేయండి అని చెబుతాడు. దానికి ఆ జంగమయ్య మహా ఉద్రేకంతో లేచి బాగా కోపగించుకుంటాడు. చిచి, నీవు పుత్రకుతంత్రుడవు, అపుత్రస్యత్ర గతిర్నాస్తి అని అంటారు కదా. నీలాంటి గతిమాలిన వారి ఇంట్లో భోజనం చేయడం కన్నా ఇవాళకి పస్తులు ఉండడం మేలు అని విసుక్కున్నటువంటి ఆ జంగమయ్యకు సమాధానం చెప్పలేక సిరియాలు మౌనంగా ఉండిపోతాడు. జంగమయ్య సిరియాలు భార్యను పిలిచి, ఓ తిరువేంగళాంబ, నీ మగడు ఎంత చెప్పినా వినుకున్నాడు. నువ్వైనా నా మాట మన్నించి నీ చిన్ని కుమారుణ్ణి ఒక్కసారి పేరు పెట్టి పిలవమ్మా. తల్లి పిలిచినటువంటి రాని బిడ్డడు ఎవ్వడూ ఉండడు కదా. నీవు ఒక్కసారి పిలువు, తప్పకుండా నీ బిడ్డడు పరుగు పరుగున వస్తాడు అని ఆనతి ఇస్తున్నటువంటి అతనికి మొక్కి మహాప్రసాదం అనుకుని తిరువేంగళాంబ ఇంట్లో అన్ని మూలలు తిరుగుతూ కొడుకును పిలుస్తూ ఉంటుంది. ఆ బాలకుడు సజీవుడై పరుగెత్తుకుని రాగా వారిని తీసుకుని జంగమయ్య ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది ఆవిడ. అక్కడ జంగమదేవర వదులు సకల పరివారంతో సహా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. వారి భక్తికి మెచ్చి వారిని తన ప్రమదగణంలోకి కలుపుకొని కాంచీపుర వాసులందరినీ కూడా కైలాసంలో స్థానమిస్తాడు పరమేశ్వరుడు. ప్రమదగణంలో ఉన్నటువంటి సిరియాలు గర్వాన్ని మాత్రం జయించలేకపోతాడు. మరి ఆ కథ గురించి కూడా తెలుసుకుందాం. కైలాస భాగ్యాన్ని పొందినటువంటి ఈ సిరియాలకు కాస్త గర్వం వస్తుంది. పరమేశ్వరుడు అంతటి వాడు తన భక్తిని మెచ్చి తన కుమారుని బ్రతికించి తనకు బంధుమిత్ర గణంతో సహా శివగణంలో చోటిచ్చాడని చెప్పి అహంభావం చూపసాగాడు. ఈయనకు వచ్చినటువంటి గర్వాన్ని అణచాలని పరమేశ్వరుడు నిర్ణయించుకుంటాడు. ఒకనాడు శెట్టి, మనం ఒకనాడు భూలోకానికి వెళ్ళి వద్దాం రా అంటూ అతని చెయ్యి పట్టుకొని ఇద్దరూ కలిసి జంగమ రూపాలలో నిమ్మవ్వ అనేటటువంటి ఒక స్త్రీ ఇంటికి వెళతారు. వారిని చూసి ఆవిడ ఎంతో సంతోషించి, మా ఇంటిని పావనం చేసేందుకు వచ్చినటువంటి భూరుద్రుడు మీరు మా ఇంట భిక్షను తీసుకోవాల్సిందిగా ప్రార్థించి వారిరువురికి శయ్యను పరిపించి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి, నేను ఈ లోపల వంట చేసేసి స్నానానికి ఏర్పాటు చేస్తానని చెప్పి తన పనిలో నిమగ్నమై ఉంటుంది. వీరిరువురు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా నిమ్మవ్వ వంట పూర్తి చేసి వారి స్నానానికి నీరు సరిపోడని చెప్పి కడవ తీసుకొని ఏటికి వెళుతుంది. నిమ్మవ్వకు ఒక కొడుకు ఉన్నాడు. అతను పశువులు కాయడానికై వెళతాడు. మధ్యలో ఆకలి వేసి ఇంటికి వచ్చి అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ తల్లి కోసం వెతుకుతాడు. నిమ్మవ్వ కనిపించలేదు. కానీ ఒక పళ్ళెంలో మాత్రం అతిథుల కోసం చేసి పెట్టినటువంటి బూరెలు కనిపిస్తాయి. ఆకలి వేయడం వలన వాటిని రెండు తీసుకొని తింటూ బయటకు వెళుతూ నీళ్లు తీసుకొని వస్తున్నటువంటి తల్లి కంట పడతాడు. ఆమె కొడుకును చూసి, ఓరి కుక్క, భక్తుల కోసం సిద్ధం చేసినటువంటి వంటలను నువ్వు ముట్టుకొని తింటావా? నీలాంటి కొడుకు ఉంటే ఏమిటి, లేకుంటే ఏమిటి అంటూ కోపంతో అతన్ని చావగొట్టి గాడిలో తోసివేసి ఆ శవంపై ఒక తొక్కు కప్పి శుచి స్నానం చేసి మరలా పరిశుద్ధంగా వంటలన్నీ చేస్తుంది. తిరిగి నీళ్లు తీసుకొని రావడానికై ఏటికి వెళుతుంది. ఈ లోపల పరమేశ్వరుడు సిరియాలను తీసుకొని గాడి దగ్గరకు వెళ్ళి నిమ్మవ్వ కొడుకు మీద ఉన్నటువంటి ఆ కొడుకు మీద కప్పినటువంటి ధూళిని ఊది ఆ శవాన్ని చూపించి సిరియాలతో, చూసావా, మన కోసం సిద్ధం చేసినటువంటి పదార్థాలు వీడు ముట్టుకొని అపవిత్రం చేశాడే అని చెప్పి వీడిని కోతిపాలు చేసి మరలా వంట చేసి మన స్నానాని కోసమై నీళ్లు తీసుకొని రావడానికి వెళ్ళింది అని ఆ అవ్వ చేసినటువంటి సాహస కృత్యాన్ని అతనికి చెప్పి ఏమీ తెలియని విధంగా వచ్చి అక్కడ పడుకుంటారు. అంతలో అవ్వ వచ్చి లేచి స్నానం చేసి వేగంగా శివపూజ కానివ్వండి, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, బాగా ఆకలిగా ఉండుంటుంది కదా అంటూ వారికి శివపూజా సామాగ్రిని సిద్ధం చేయడం ప్రారంభించింది. వారు కూడా స్నానాలు చేసి విభూది రుద్రాక్షలు ధరించి శివపూజను చేసి అవ్వ వడ్డించినటువంటి ఆ పదార్థాలు భుజించడానికి ముందే, అవ్వా, నీ కొడుకు ఇంతకుముందు ఇక్కడికి వచ్చి నీ కోసమై వెతికి నువ్వు కనిపించకపోవడంతో ఎటో వెళ్ళిపోయాడు. పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో ఏమిటో. ఒక్కసారి మీ పిల్లవాడిని కూడా పిలుచుకొనిరా, మేము ముగ్గురం కలిసి తింటాము, అప్పటిదాకా మేము ఆగే ఉంటాంలే, తొందరగా పిలుచుకొనిరా అంటూ చెబుతాడు పరమేశ్వరుడు. ఆ మాటలు విన్నటువంటి నిమ్మవ్వ, ఓ నీలకంఠ, ఏమిటయ్యా, నన్ను మాయ చేయాలని చూస్తున్నావా? ఆడదాన్నని నన్ను భ్రమలో పడేస్తావా? నీ వేషాలు నా దగ్గర కాదు. నేనేమన్నా సిరియాలను అనుకున్నావా?
కొడుకును చంపి నిన్ను మెప్పించి తిరిగి ఆ కొడుకుతో సహా నువ్విచ్చేటటువంటి కైలాసమేమి నాకొద్దు. నా కొడుకు స్వయంకృతాపరాధ దోషంతో పోయాడు. వాడి పాపం వలనే వాడు పోయాడు కదా. అలాంటి పాపిష్టి కుమారుడు నాకెందుకు? నేను వాడినిగా పిలవను. వాడు రాడు. పొద్దుపోతుంది, మీరు భోజనం చేయండి. నా కొడుకు మాట మీకెందుకు? పాపాత్ముడు చావక బతుకుతున్నా, చచ్చినవాడు మరలా వచ్చినా నేను మెచ్చునా. ఇక ఆలస్యం చేయకుండా మీరు భోజనం చేయండి అని చెబుతున్నటువంటి నిమ్మవ్వ ధైర్య స్థైర్యాలకు సిరియాలు సిగ్గుపడి ముఖం దించుకుంటాడు. అతను నిశ్చేష్టుడై ఉండగా పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమవుతాడు. అది చూసినటువంటి నిమ్మవ్వ, ఓ పరమేశ్వర, ఏమిటయ్యా నీ లీలలు? ముందేమో ఒక కొంట వేషంతో వస్తావు, మమ్మల్ని భ్రమలో పెడతావు. ఆ తర్వాత నిజరూపాన్ని చూపించి రమ్మంటూ పిలవడం, వరాలను కోరుకోమని అడగడం. నీ ఈ పనులు నాకేమైనా తెలియనివి అనుకుంటున్నావా? నేను మనిషినే అయినా నీ మాయలకు లొంగను సుమా. నువ్వు నా ఇంట భోజనానికి వచ్చావు. 2 సార్లు నా చేత వంట చేయించావు. ఇప్పుడు భోజనం మానుకొని ఇలా మాయ రూపాలను చూపిస్తే నేను ఊరుకోను. నీకు ఇదివరకు భక్తులలాగా నేను నీ మాయోపాయాలకు లొంగి నీవిచ్చేటటువంటి వరాలకు సంతోషించి ఈ లోకంలో చిరకాలం బ్రతికి చివరకు కైలాసాన్ని చేరేదానిని కాదు. నువ్వు ఒకవేళ ఇప్పుడే కైలాసానికి రమ్మన్నా నేను నీతో పాటు రాను. ఇంకేమీ వేషాలేయకుండా తిన్నగా కూర్చొని నేను వండి పెట్టినటువంటి వంటకాలన్నీ ఆరగించి మరీ వెళ్ళు. అప్పటిదాకా మిమ్మల్ని మాత్రం వదలను, అలాగే కదలనివ్వను అంటూ పట్టుబడుతుంది. ఇక పరమేశ్వరునికి వేరే దారి లేక ఆమె వడ్డించినవన్నీ తింటూ తన గర్వానికి సిగ్గుపడుతూ ఉన్నటువంటి సిరియాలను అనునయిస్తూ, నువ్వెందుకింత చిన్నబోతున్నావు? పన్నగభూషణుని భక్తుల చరిత్రలు నువ్వెప్పుడూ వినలేదా అని అతనుకు ఉన్నటువంటి గర్వాన్ని అణిచివేసే విధంగా పరమేశ్వరుడు ఈ అద్భుతమైనటువంటి లీలలను స్వయంగా సిరియాలకు తెలియజేసేలా చూపిస్తాడు. ఈ విధంగా సిరియాలలో చోటు చేసుకున్నటువంటి ఆ గర్వమంతా కూడా తొలగిపోతుంది. ఇప్పుడు దండపాణి భైరవుని యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం. పూర్వం గంధమాదన పర్వతం మీద రామభద్రుడు అనేటటువంటి ధర్మాత్ముడు నివసిస్తూ ఉండేవాడు. అతను యక్షుల వర్గానికి చెందినవాడు. అతనికి గుణభద్రుడు అనేటటువంటి కుమారుడు ఉన్నాడు. కొంతకాలానికి రామభద్రుడు మరణిస్తాడు. గుణభద్రునికి వయస్సు పైబడుతుంది. కానీ సంతాన ప్రాప్తి మాత్రం కలగలేదు. తనకు ఒక పుత్రుడు లేడే అనేటటువంటి కొరత అతన్ని ప్రతిరోజు కూడా పీడిస్తూ ఉండేది. పుత్ర సంతానం కోరి అతను పరమేశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సును చేస్తూ ఉండేవాడు. అతని దీర్ఘకాలిక తపస్సుతో పరమేశ్వరుడు సంప్రీతుడవుతాడు. ఆయన అనుగ్రహంతో గుణభద్రునికి ఒక కుమారుడు జన్మిస్తాడు. కుమారుడికి హరికేశుడు అనేటటువంటి నామకరణం చేస్తారు. శివానుగ్రహంతో జన్మించినటువంటి హరికేశుడు పుట్టింది మొదలు శివభక్తుడుగా భాషించడంలో వింత ఏముంటుంది? 8 ఏళ్ల బాలుడైనటువంటి హరికేశుడు తోటి బాలులతో ఆడుకుంటూ ఉన్నప్పుడు కూడా శివస్మరణ మరిచిపోయేవాడు కాదు. అతను శివలింగాన్ని చేసి బిల్వదళాలు, పువ్వులను స్వీకరించి వాటితో మైమరిచిపోతూ శివపూజలను చేస్తూ ఉండేవాడు. వాటితో ఆగిపోలేదు. తనతో ఆడుకునేటటువంటి బాలురకు హరికేశుడు నామకరణం కూడా చేశాడు. ఆ బాలురకు వారి తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారు అనేటటువంటి విషయం కూడా యోచించేవాడు కాదు. చంద్రశేఖరుడు, శ్రీకంఠుడు, నీలకంఠుడు ఈ విధమైనటువంటి శివనామాలనే వారికి పెట్టేవాడు. ఆ పేర్లతోనే అతను వారిని పిలుస్తూ ఉండేవాడు. ఆ పేరుతోనే అతను వారిని గుర్తిస్తూ ఉండేవాడు. బాలుర అసలు పేర్లు చెబితే అతను వారిని గుర్తించలేకుండా ఉండేవాడు. హరికేశుడు శివనామ జపంలో లయించిపోయి ఉండేవాడు. శివాలయాలకు తప్ప మరెక్కడికి వెళ్ళడం అతనికి సుతరాము నచ్చదు. ఇంట్లో కుమారుడు కనిపించకపోతే తల్లిదండ్రులు ఖచ్చితంగా అతను ఏదో శివాలయానికే వెళ్ళుంటాడని చెప్పి నిశ్చయించుకొని కనీసం కంగారు కూడా పడేవారు కాదు. సర్వవ్యాపిగా సర్వాంతర్యామిగా ఆ పరమేశ్వరుని దర్శించడం హరికేశుని నైజంగా మారిపోయిందనడం అతిశయోక్తి కాదు. మంచినీళ్లు తాగే ముందు సైతం దానిని ఆ పరమేశ్వరునికి అర్పించి కానీ అతను తాగేవాడు కాడు. ప్రకృతి దృశ్యాలలో కూడా అతను శివాంశలనే తిలకిస్తూ ఉండేవాడు. ఎక్కడైనా నీటి ప్రవాహాన్ని చూసినప్పుడు గంగాధర గంగాధర అంటూ స్మరిస్తూ మైమరిచిపోతూ ఉండేవాడు. మేఘ గర్జన వినగానే శివస్థుతిలో మునిగిపోతూ ఉండేవాడు. కలలో కూడా అతను, మహేశ్వర, మీరు ఎక్కడ ఉన్నారు? 2 క్షణాలైనా నాకు దర్శనమిచ్చి నన్ను కటాక్షించండి అంటూ ప్రార్థిస్తూ ఉండేవాడు. కుమారుని యొక్క అచంచలమైనటువంటి శివభక్తిని చూసి తండ్రి అతన్ను దగ్గరకు పిలిచి ఇంటి పనులను కూడా కాస్త పట్టించుకోమని చెప్పి సూచిస్తూ ఉండేవాడు. కుమారా, నువ్వు సదా సర్వవేళలా శివపూజలోనే లయించి ఉండకూడదు.
నువ్వొక యక్షుడవని ఎందుకు మర్చిపోతున్నావు? ఈ లోకంలోని సంపదలన్నింటినీ కూడా యక్షులే కాపాడుతూ ఉన్నారు. యక్షుల రాజైనటువంటి కుబేరుణ్ణి నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. నాతో పాటురా, నేను నీకు కుబేరుని అనుగ్రహం లభించే విధంగా చేస్తాను అని చెబుతాడు. తండ్రి చెప్పినటువంటి మాటలను విన్నటువంటి ఆ హరికేశుడు, తండ్రి, ఆ కుబేరుని పేరు వింటేనే నాకు పరమేశ్వరుడే జ్ఞాపకం వస్తున్నాడు. యక్షుల రాజైనటువంటి కుబేరుడు పరమేశ్వరుని కృపకు పాత్రుడైన వాడే కదా, పరమేశ్వరుని భక్తుడే కదా. పరమేశ్వరుడు కూడా కుబేరుణ్ణి తన తమ్మునిగానే పరిగణిస్తున్నాడు కూడాను. కుబేరుని వద్దకు పోతే ఆయన నన్ను మహేశ్వరుని వద్దకే చేరుస్తాడు కదా అని అడుగుతాడు. గుణభద్రుడు ఎంతగా చెప్పినప్పటికీ హరికేశుని వైఖరిలో ఎలాంటి మార్పు కలిగేది కాదు. అలా ఉండగా ఒకనాడు హరికేశుడు ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇంట్లో నుండి బయలుదేరుతాడు. ఏమైనప్పటికీ అతను కుర్రవాడే కదా, ఇంటిని విడిచి వచ్చాక ఏం చేయాలో అతనికి దిక్కు తోచలేదు. గంధమాదన పర్వతాలకు చెందినటువంటి ఆ అరణ్య ప్రాంతంలో దారి తెన్ను అతనికి తెలియలేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఈ దారి అసలు ఎక్కడికి పోతుంది అనేది కూడా అర్థం కాలేదు. మనసును గందరగోళం ఆవహించి ఉన్నటువంటి స్థితిలో భయంతో పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. మహేశ్వర, నేను ఎక్కడికి వెళుతున్నాను? నాకు కనీసం దారి కూడా తెలియడం లేదే. మీరే నన్ను మీకు ఇష్టమైనటువంటి కాశీ క్షేత్రానికి తీసుకుని వెళ్ళాలి అంటూ చిత్తశుద్ధితో ప్రార్థిస్తాడు. మహాశివుణ్ణి ఆ విధంగా ప్రార్థిస్తూ హరికేశుడు కళ్ళు మూసుకొని మైమరిచిపోతాడు. కళ్ళు తెరిచి చూసినప్పుడు అతను గంధమాదనంలో లేడు. అది పర్వత ప్రాంతమూ కాదు. అతని చూపు సారించినటు చోటల్లా స్నానమాచరించి ఒళ్ళంతా విభూది రేఖలు దాల్చి కంఠంలోనూ చేతులందు రుద్రాక్ష మాలలు ధరించి హరహర మహాదేవ శంభో శంకర అంటూ జపిస్తూ వెళుతున్నటువంటి జనులే కనిపించారు. ఆ చోటు మహేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి కాశీ క్షేత్రమని, ఆయన యొక్క కృపా కటాక్షాలతోనే అక్కడకు నేను రాగలిగానని చెప్పి అతనికి అర్థమవుతుంది. ముక్తి క్షేత్రంగా ఒప్పారుతూ ఉన్నటువంటి కాశీలోని మణికర్ణికా ఘట్టం సమీపంలో ఒక చోట కూర్చొని హరికేశుడు తపస్సును ప్రారంభించాడు. ఆ తరువాత ఆనందవనం మధ్యన ఉన్నటువంటి అశోక వృక్షం కింద తన ఆసనాన్ని మార్చుకొని తపస్సులో లయించిపోతాడు. కఠోరమైనటువంటి తపస్సు కారణంగా అతని శరీరం ఖండరహితమై కేవలం ఎముకల గూడుగా పరిణమించింది. ఉమామహేశ్వరుడు వృషభ వాహనుడై తాను కొలువై ఉన్నటువంటి కాశీ క్షేత్రం చుట్టూ తిరిగి రావడానికి బయలుదేరి వెళతాడు. హరికేశుడు తపస్సులో మునిగి ఉన్నటువంటి చోటుకు రాగానే జగన్మాత అయినటువంటి పార్వతీదేవి దృష్టి ఆ బాలుడి మీద పడుతుంది. వెంటనే దేవి మహేశ్వరునితో, స్వామి, మీ ఈ పరమభక్తుణ్ణి కాస్త ఒక్కసారైనా చూశారా? ఇతను నిద్రాహారాలు కూడా విస్మరించి మిమ్మల్నే ధ్యానిస్తూ సమాధిలో నిమగ్నుడై ఉన్నాడు. మీరు ఒక్కసారి ఇతన్ని తప్పకుండా అనుగ్రహించే తీరాలి అని చెబుతుంది. ముక్కంటి అయినటువంటి గంగాధరుడు వెంటనే వృషభం మీద నుండి దిగుతాడు. దాంతో హరికేశుడి సమాధికి భగ్నం కలుగుతుంది. అతను కళ్ళు తెరుస్తాడు. ఎదురుగా తాను సదా హృదయంలో పూజిస్తూ వస్తున్నటువంటి ఆ పరమేశ్వరుని చూడగానే ఆనంద పారవశ్యంతో నిశ్చేష్టుడై ఉంటాడు. కాసేపటికి తేరుకొని ఉమాపతి యొక్క పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆ తరువాత లేచి నిలబడి చేతులు జోడించి పరమేశ్వరుణ్ణి, ఉమాదేవిని స్తుతించడం ప్రారంభిస్తాడు. కుర్రవాడి యొక్క అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులను చూసి పరమానందభరితుడైనటువంటి ఆ పరమేశ్వరుడు అతన్ని అమాంతం ఎత్తుకొని, నాయనా, నీవు నాకు అమితమైనటువంటి ప్రీతిపాత్రుడవు. నువ్వు ఇక నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. నాకిష్టమైనటువంటి ఈ ప్రదేశానికి ఇకపై నువ్వే దండనాయకుడవు. నా సమస్త గణాలకు నీవే నేతవు. వారిని పాలించడమే నీ పని. కాశీ క్షేత్రంలోకి వచ్చేటటువంటి 50 మందికి అన్నదాతము, ప్రాణదాతము, జ్ఞానదాతము ఇక నీవే. నేను ఇదే కాశీలో తారక మంత్రాన్ని ఉపదేశించి నీకు మోక్షాన్ని ప్రాప్తింపజేస్తున్నాను. ఇందుకైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఇక్కడే శాశ్వతంగా నాతో ఉండిపోతావుగాక అంటూ అతన్ను అనుగ్రహిస్తాడు. ఇక అంతే, హరికేశుడు ఆనంద సాగరంలో ఓలలాడుతాడు. అవాక్కై మహేశ్వరుడు చెప్పింది వింటూ ఉండిపోతాడు. పరమేశ్వరుడు మరలా ఈ విధంగా కొనసాగిస్తాడు. ఈ తీర్థస్థలానికి నువ్వు అధికారిగా ఉండడం వలన జనులందరూ నిన్ను ఇక మీదట దండపాని భైరవుడు అంటూ నిన్ను పిలవడం ప్రారంభిస్తారు. ఎవరైనా కాశీకి వచ్చి పాప కార్యాలకు పాల్పడితేను, పాప చింతనలు చేస్తేను వారి మనసులోకి నీవు ప్రవేశించి ఒక రకమైనటువంటి ప్రేరణను కలిగించు. వారు ఈ క్షేత్రంలో మరణించేటటువంటి అర్హతను కోల్పోయి మరెక్కడికన్నా వెళ్ళాలి అనేటటువంటి యోచన జనించేలా నీవే చెయ్యాలి. వెంటనే వారు ఈ స్థలాన్ని విడిచిపెట్టి మరెక్కడికైనా వెళ్ళిపోతారు.
ఈ విధంగా పలికి మహేశ్వరుడు ఉమాదేవితో సహా అంతర్ధానమవుతాడు. హరికేశుడు అప్పటికి యక్షకుమారుడే కాబట్టి అతని దేహమే దేవమయ దేహం కాబట్టి మహేశ్వరుని యొక్క సాటి లేని కృపా కటాక్షాలతో అతను కాశీక్షేత్రపు దండనాయకుడై అప్పటి నుండి కాశీలోనే నివసించడం ప్రారంభించాడు. ఈ విధంగా కాశీని దర్శించేటటువంటి భక్తులందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ దండనాయకుని యొక్క ఆలయం ఒకటై అలరారుతూ ఉంది కాబట్టి దండపాణి మందిర్ అని, ఇది పరమేశ్వరుని యొక్క మహాభక్తుడైనటువంటి హరికేశుని యొక్క వృత్తాంతం. ఇప్పుడు ఉపమన్యుడు అనేటటువంటి ఒక శివభక్తుడైనటువంటి ఒక బాలుడు గురించి తెలుసుకుందాం. ఉపమన్యుడు అనేటటువంటి ఒక బాలుడు ఒక్క పరుగున ఒకనాడు ఇంట్లోకి వెళ్ళి తల్లి ఒడిలో కూర్చుంటాడు. అతను తన తల్లి వంక చూస్తూ, అమ్మా, నాకు కాసిని పాలు కావాలి, అదేవిధంగా ఆ పాలు కమ్మగా ఉండాలి అంటూ బ్రతిమాలేటటువంటి ధోరణిలో అడుగుతాడు. ఉపమన్యు ఎందుకలా అడుగుతాడు అంటే, కాసేపటి క్రితమే తన మేనమామ ఇంటికి వెళతాడు ఆ పిల్లవాడు. అక్కడ మేనమామ కుమారుడు పాలు తాగుతూ ఉండడం గమనిస్తాడు. దానికి తోడు ఇతనికి కూడా తాగడానికి కాసిన పాలు ఇస్తారు. అంతే, ఇక వెంటనే ఇంటికి పరుగున వచ్చి తల్లిని పాలు కావాలమ్మా అని అడగడం ప్రారంభిస్తాడు. ఉపమన్యు పాలు కావాలి అని అడగగానే అతని తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. అందుకు కారణం ఏమిటి అంటే, ఆ ఇంట్లో తాండవిస్తున్నటువంటి దారిద్రమే. ఇంట్లో కనీసం తినడానికి కూడా సరిపోయేంత ఆహార పదార్థాలు ఏమీ లేవు. పరిస్థితి అంత దారుణంగా ఉన్నప్పుడు మరి పాపం ఆవిడ పాలు ఎక్కడి నుండి తీసుకొని రాగలదు? ఉపమన్యుణ్ణి అక్కున చేర్చుకొని తన ఆవేదనను వ్యక్తపరచకుండా ఆమె, నాయనా, మనము కడుపేదలం, మనకు నిత్యం ఆకలి తీరేటటువంటి స్థాయికి కనీసం ఆహారం లభించడమే గగనమైపోయింది. ఈ స్థితిలో నేను పాల కోసం ఎక్కడికని పోగలను చెప్పు? నువ్వు ఈ విధంగా మంకుపట్టు పట్టకూడదు కదా అంటూ సముదాయించబోతుంది. కానీ మంకుపట్టు పట్టేటటువంటి పిల్లలను సముదాయించడం అంత సులభమైనటువంటి పని అయితే కాదు. ఉపమన్యు తన మంకుపట్టను సడలించకపోగా పాలు కావాలి అంటూ ఏడవడం ప్రారంభిస్తాడు. అది చూసినటువంటి తల్లి మనోస్థితిని ఏ విధంగా వర్ణించగలము? చటుక్కున ఆమెకు ఒక ఆలోచన స్ఫురిస్తుంది. నాటి పగటి పూటకై కాస్త అన్నం తెచ్చి ఒక పాత్రలో ఆమె మూసి ఉంచుతుంది. వెంటనే ఆ అన్నంలో కాసిని నీళ్లు పోసి బాగా జావలాగా పిసికి ఒక చిన్న పాత్రలో పోసి, నాయనా, ఇవిగో పాలు, ఇవి తాగు, నువ్వు చాలా మంచివాడివి కదూ, ఏడవకూడదు అంటూ చెప్పిస్తుంది. ఉత్సాహంగా చేయి చాపి ఉపమన్యు దానిని తీసుకుంటాడు. ఒక్క గుక్క తాగగానే అది పాలు కావు అని చెప్పి ఇట్టే తెలిసిపోతుంది. దాన్ని తల్లికే ఇచ్చేసి, అమ్మా, ఇవి అసలు పాలేనా? ఇవి పాలు కావు, నకిలీ పాలు. అసలు పాలు ఎలా ఉంటాయో తెలుసా? చాలా కమ్మగా ఉంటాయి. ఇవి నాకు అస్సలు వద్దు అంటూ మరలా ఏడుపు లంకించుకుంటాడు. ఉపమన్యుడి తల్లి కుమారుని స్థితిని చూసి ఎంతో కలత చెందుతుంది. ఆ తరువాత అతన్ని చూస్తూ, నాయనా, లోకంలో ముత్యాలు, మాణిక్యాలు, రత్నాలు వంటి అత్యంత విలువైనవి అనేకం ఉన్నాయి. కానీ మనకు గొప్ప అదృష్టం ఉంటేనే అవి మనకు లభిస్తాయి. మనము అభాగ్యవంతులం. మనల్ని దురదృష్టం పట్టుకొని ఆడిస్తూ ఉంది. కాబట్టి మంచి పాలు కూడా దక్కడానికి మనం కనీసం నోచుకోలేదు. పరమేశ్వరుడే సర్వశక్తివంతుడు. ఆయనను సంప్రీతుణ్ణి చేసుకోగలిగితే పాల సముద్రమే మన పక్కకు వచ్చి నిలుచొని ఉంటుంది. ఆయన అనుగ్రహించడానికి ఎంత మాత్రమూ సంకోచించడు. కాబట్టి ఆయనను కనుక శరణుజొచ్చితే మన సకల ఆకాంక్షలు నెరవేరుతాయి. కఠోరమైనటువంటి తపస్సు చేత మాత్రమే ఆయనను ప్రసన్నుని చేసుకోవడం సాధ్యమవుతుంది అని చెప్పి ఉపదేశిస్తుంది. తల్లి ఉపదేశాన్ని అమితమైనటువంటి ఆసక్తితో ఆ ఉపమన్యు ఆలకిస్తాడు. అతని ఏడుపు టక్కున ఆగిపోతుంది. తల్లి ఉపదేశంలో ఉన్నటువంటి భావాన్ని చక్కగా ఆకలింపు చేసుకుంటాడు. అతని కళ్ళల్లో అసాధారణమైనటువంటి ప్రకాశం ద్యోతకమై ఉంటుంది. మనసును దృఢతరం చేసుకుంటాడు. తల్లికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అమ్మా, నేను తపస్సుకు బయలుదేరి వెళుతున్నాను. నా కఠోర తపస్సుచే కైలాసాన్నే కదిలించి వేస్తాను. పరమేశ్వరుడు ఖచ్చితంగా ప్రసన్నుడై ఆ పాల సముద్రాన్ని నాకిచ్చే తీరుతాడు అని చెప్పి క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటి నుండి వెంటనే బయలుదేరుతాడు. అలా ఉపమన్యు హిమాలయాలపై ఉన్నటువంటి ఒక స్థలం ఎంచుకొని తపస్సు చేయడానికై కూర్చుంటాడు. పరమేశ్వరుని ప్రసన్నుని చేసుకోవడానికై నిద్రాహారాలు త్యజిస్తాడు. అతని కఠోర తపస్సు చేయ ఏర్పడినటువంటి ఉగ్రతకు ముల్లోకాలలో ఆహాకారాలు చెలరేగుతాయి. అప్పుడు శ్రీ మహావిష్ణువు తక్కినటువంటి దేవతలతో మందర పర్వతానికి వచ్చి మహాశివుణ్ణి దర్శించి స్వామికి నమస్కరించి, హే మహేశ్వర, పిల్లవాడి తపస్సును ఆపించి ఈ ముల్లోకాలను కాపాడండి స్వామి అంటూ వేడుకుంటాడు. ఉపమన్యు ఎదుట ఐరావతం వచ్చి నిలబడుతుంది. దాని మీద నుండి దేవేంద్రుడు దిగుతాడు. ఉపమన్యుని సమీపించి
అతని తపస్సుకు కించిత్తు భగ్నం కలిగించి దేవేంద్రుడు, నాయనా, నేనే దేవేంద్రుణ్ణి, నీ తపస్సుకు నేను అమితమైనటువంటి ప్రసన్నుడునైనాను. నీ వంటి పసిబాలులకు ఇంతటి కఠోరమైనటువంటి తపస్సు ఎందుకు చెప్పు అని అడుగుతాడు. అమరేంద్రుని చూసినటువంటి ఉపమన్యు చాలా సంతోషిస్తాడు. స్వామి, తమరి రాకతో నా పర్ణశాల పునీతమైంది. నాకు సదా పరమేశ్వరుని పాదపద్మాల పట్ల స్థిరమైనటువంటి భక్తి నెలకొని ఉండే విధంగా అనుగ్రహించండి అంటూ వేడుకుంటాడు. అంతేకాకుండా తన శక్తి మేరకు ఇంద్రునికి ఉపచర్యలు కూడా చేస్తాడు. ఆ తర్వాత ఇంద్రుడు ఆ బాలుని దగ్గరకు పిలిచి, నాయనా, మహాశివుని ప్రసన్నుని చేసుకోవడం చాలా కష్టం. నేనే త్రిలోకాధిపతిని. కాబట్టి నువ్వు నాకు నమస్కరిస్తే నీకు సకల సంపదలు పుష్కలంగా నీకు నేను అనుగ్రహిస్తాను అని చెప్పి పిల్లవాడిని పరీక్షించి చూస్తాడు. ఆ మాటలు విన్నటువంటి ఉపమన్యుకు పట్టరానంత కోపం వస్తుంది. వెంటనే అతను దేవేంద్రునితో, నీవసలు ఇంద్రుడివే అయ్యుంటే ఈ విధంగా శివనిందను చేయవు. కాబట్టి నీవు దేవేంద్రుని రూపంలో వచ్చినటువంటి రాక్షసుడివై ఉంటావని చెప్పి భావిస్తున్నాను. నీవు నా తపస్సును భగ్నం చేయడానికే వచ్చావు కదా. పైగా నీవు మహాశివుణ్ణే నిందిస్తావా? నా ఇష్టదైవాన్ని నిందించే నిన్ను చంపితే మటుకు ఏం తప్పు లేదు అంటూ దేవేంద్రునిపై పడబోతున్నటువంటి ఉపమన్యు టక్కున ఆగిపోతాడు. ఎందుకంటే ఇంద్రుని రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు తన నిజ రూపంలో దర్శనం ఇవ్వడమే కారణం. అప్పుడు పరమేశ్వరుడు ఉపమన్యునితో, నాయనా, నీ కఠోర తపస్సు ఫలితంగా నా పట్ల సాటిలేని భక్తిని ప్రాప్తించుకున్నావు. నేను పరమ సంప్రీతుణ్ణయ్యాను అని చెప్పి ఉపమన్యుణ్ణి అక్కున చేర్చుకుంటాడు. ఉపమన్యు తక్షణమే పరమేశ్వరుని పాదపద్మాలను హత్తుకొని పోయి పరిపరి విధాలుగా స్వామిని స్తుతిస్తూ ఉంటాడు. నేను నిన్ను పరీక్షించేందుకే ఈ విధంగా చేశాను అని చెప్పి పరమేశ్వరుడు ఉపమన్యు కోరిక మేరకు పాల సముద్రం అతని పక్కనే ప్రవహించే విధంగా అనుగ్రహిస్తాడు. ఉపమన్యుని ఎత్తుకొని ఆయన ఉమాదేవి బడిలో కూర్చోబెట్టి, జగజ్జనని అయినటువంటి ఆ పరమేశ్వరియే నీ తల్లి, నేనే నీకు తండ్రిని అని చెబుతాడు. భగవతి అయినటువంటి పార్వతీదేవి బాలుడైనటువంటి ఉపమన్యుకు సకల సంపదలు, యోగాలు, బ్రహ్మ విద్య అనుగ్రహిస్తుంది. ఉపమన్యు భక్తి పారవస్యంలో మైమరిచిపోతాడు. గద్గదమైనటువంటి స్వరంలో అతను సమస్త విశ్వాన్ని పరిరక్షించేటటువంటి పరమేశ్వరుని, మహాదేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తాడు. భక్తుడు పారవస్యంలో కళ్ళు మూసుకొని ఉన్నటువంటి సమయంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా అక్కడి నుండి అంతర్ధానమై ఉపమన్యుని యొక్క హృదయంలో శాశ్వతంగా కొలువుతీరి ఉన్నాడు. లింగ పురాణంలో చోటు చేసుకున్నటువంటి ఈ కథ తపోమహత్యాన్ని చాలా చక్కగా మనకు చాటి చెప్పేలా చేసింది. ఈ శివలీలలు మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. అలాగే స్వామివారిపై మరింత ఆసక్తికరంగా మీ భక్తిని మరింత రెట్టింపు చేసేలా ఈ కథలన్నీ కూడా ఉపయోగపడ్డాయి అని అనుకుంటున్నాను. మనందరికీ కూడా మహాదేవుని యొక్క అనుగ్రహం తప్పకుండా దొరకాలని భావిస్తూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వివరణ మీ అందరికీ నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మరలా మరొక చక్కని కథతో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.